హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కేక్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదాపిండి జల్లించుకోవాలి. అందులో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు షుగర్ వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. 1/3 కప్ ఆయిల్, 3 ఎగ్స్ కూడా వేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, ఇంకా 2 స్పూన్స్ కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఇప్పుడు 1 మినిట్ ఆపుతూ మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న దాన్ని ఇందాక పెట్టిన మైదా పిండిలో మిక్స్ చేసుకోవాలి. కర్టెన్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అది కర్టెన్ ఫోల్డ్ మెథడ్. మన కేక్ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. ఇప్పుడు మన కేక్ మౌల్డ్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అందులోనే మైదా పిండి కూడా వేసుకొని మొత్తం బౌల్ అంతా డస్టింగ్ చేసుకోవాలి. ఇందాక మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ అంతా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మన ఓవెన్ని 180 డిగ్రీస్లో పెట్టి 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అయిపోయాక ఇందాక మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఓవెన్లో 35 to 40 మినిట్స్ 180 డిగ్రీస్లో పెట్టి బేక్ చేసుకోవాలి. మన కేక్ ఆల్మోస్ట్ బేక్ అయిపోయింది. బాగా బేక్ అయిందా లేదా అని టూత్పిక్ పెట్టి టెస్ట్ చేద్దాం. మనం టూత్పిక్ పెట్టినప్పుడు టూత్పిక్ ఏమీ అంటుకోకపోతే మన కేక్ బాగా బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు మన కేక్ని బయటికి తెచ్చేసుకుందాం. ఇప్పుడు మన కేక్ని ఏదైనా సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలి. మన కేక్ని కట్ చేద్దాం రండి. చూసారా మన కేక్ ఎంత పర్ఫెక్ట్గా స్పాంజీగా వచ్చిందో? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.